అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ పూరి. ఇవి హోటల్ స్టైల్లో చక్కగా పొంగించుకొని ఇంట్లోనే వండేసుకుందాం. ఈ వీడియోలో ఎన్నో సీక్రెట్ టిప్స్ ఉన్నాయన్నమాట. చివరి వరకు ఫాలో అవ్వండి. మీరు యాజ్ ఇట్ ఈస్గా హోటల్లో లాగా ఇంట్లోనే పూరీలు తయారు చేసేయండి. ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. పిండి కలుపుకోవటానికి ఒక పెద్ద పళ్ళెం తీసుకోవాలి. అందులో 3 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అందులో 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేయాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. మామూలు నూనె, కాచింది కాదు. ఇప్పుడు పొడి పదార్థాలని బాగా కలపాలి. 2 చేతులు వాడి చక్కగా పిండిని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మనం వేసిన పదార్థాలన్నీ కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. మనం 3 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసాం కదా, అంటే 4 కప్పుల పిండికి 2 కప్పుల నీళ్ళు అవసరమవుతాయి. అవి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ప్లేట్కి అంటుకోకుండా ఈ విధంగా కలుపుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ నూనె పోసి దానిపైన ఒక తడి బట్ట కప్పి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత బట్ట తీసి ఇప్పుడు మనకి ఎంత పిండి అయితే మనం ఇప్పుడు చేసుకుంటున్నామో దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి మిగతా పిండి మీద తడిబట్ట కప్పేసి మనం ఇప్పుడు చేసుకుంటున్న పిండిని మాత్రమే ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. అంటే బాగా ఒత్తుకుంటూ ఫోల్డ్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ ఇలా చేయాలన్నమాట. అది చాలా బాగా మ్యాష్ అవుతుంది. చక్కగా ఇలా తయారు చేసుకున్నాం కదా, తర్వాత దీన్ని ఈ విధంగా వెనక్కి విరుస్తూ కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని చేతులకి నూనె రాసుకొని ఇలా పొడవాటి సిలిండర్ షేప్లో తయారు చేసుకోవాలి. చాపింగ్ బోర్డ్కి కొంచెం నూనె రాసి మన చేతులకు కూడా కొంచెం నూనె రాసుకొని ఈ సిలిండర్ షేప్ని చక్కగా తయారు చేసుకోవాలి. అంటే మనం పూరీలు చేయటం కోసం ఇలా చేయాలి. ఇప్పుడు మీకు ఎంత సైజ్ పూరీలు కావాలో వాటిని ఈ విధంగా చాకుతో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే పూరీ ప్రెస్నర్కి పైన కింద నూనె రాసి ఒక పిండి ముద్ద పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకోవడానికి వెడల్పాటి బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా కాగబెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. కొంచెం పిండి వేస్తే అది వెంటనే పైకి వచ్చేయాలి. అప్పుడు నూనె బాగా కాగినట్టు. దాదాపు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు హై ఫ్లేమ్లో కాచుకోవాలి. నూనె కాస్తేనే పూరీలు పొంగుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. ఇలా నూనె బాగా కాగిన తర్వాత పూరీ వేసుకుని ఒక 20 సెకండ్ల పాటు కదపకూడదు. తర్వాత గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే పూరీ దానంతట అదే పైకి లేస్తుంది. చూసారు కదా, ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా వేయించుకోవాలి. అంతే, ఎంతో చక్కగా పొంగిన పూరీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇది నూనె కూడా పీల్చదు, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లోనే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు రెండో ప్రెస్సింగ్ విధానం చూద్దాం. చపాతీ కర్రకి పీటకి కొంచెం నూనె రాసుకోవాలి. పూరీ పిండి ముద్దని ఈ విధంగా వెడల్పుగా చేసి చక్కగా ప్రెస్ చేసుకోవాలి. నూనె రాసాం కాబట్టి ఇది చక్కగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంచెం మందంగా తయారు చేసుకుని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మూడో పద్ధతిలో పొడిపిండి అద్దుకుంటూ చేసుకోవాలి. కానీ చాలా తక్కువ పొడిపిండి అద్దుకోవాలి. అప్పుడే మనకి పూరీలు చక్కగా వస్తాయి. ఈ విధంగా చక్కగా తయారు చేసుకొని మీకు గుండ్రంగా కావాలనుకుంటే ఏదైనా ఒక గిన్నెతో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకొని బాగా కాగిన నూనెలో వేసుకొని ఒక 20 సెకండ్లు వదిలేసి ఆ తర్వాత ప్రెస్ చేస్తే చక్కగా పూరీలు పొంగుతాయి. మీరు ఎన్ని పూరీలు చేసుకున్నా నూనె మాత్రం హై ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలి. అంటే బాగా కాగాలన్నమాట. ఈ విధంగా బాగా కాగిన తర్వాత వేసిన వెంటనే ప్రెస్ చేయకుండా ఒక 20 సెకండ్ల పాటు ఆగి ప్రెస్ చేస్తే ఎన్ని పూరీలు చేసినా అన్నీ పొంగుతాయి. ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టుగా పిండి కలిపి మీరు పూరీలు తయారు చేసి నాకు కామెంట్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే నూనె బాగా కాగి ఉండాలి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.